హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 6 హిందీ లెసన్ 2 బచ్పన్ నేర్చుకుందాం. బచ్పన్ అంటే ఏంటి? బచ్పన్ అంటే బాల్యం అనమాట. ఓకే, బాల్యం. సో చైల్డ్హుడ్ అనమాట. చైల్డ్హుడ్ ఇన్ ఇంగ్లీష్, బాల్యం. సో ఎవరి బాల్యం? ఇక్కడ రైటర్ ఉన్నారు కదా, ఆవిడ గారి యొక్క బాల్యం గురించి తను చెప్తున్నారు. రైటర్ ఎవరంటే ఇక్కడ హిందీలో రైటర్ని ఏమంటారు? ఫీమేల్ రైటర్ కాబట్టి లేఖిక. లేఖిక కృష్ణ శోభతి. ఈవిడ పేరేంటి? కృష్ణ శోభతి. ఈవిడ తన యొక్క బాల్యం గురించి, ఇప్పటి తరం గురించి కంపారిజన్ చేస్తూ ఈ లెసన్ని రాశారు. కాబట్టి మనం ఈ లెసన్లోకి వెళ్ళి నేర్చుకుందాం ట్రాన్స్లేషన్. సో మే తుమ్హే అప్నే బచ్పన్ కి ఓర్ లే జాऊंगी. నేను మిమ్మల్ని నా యొక్క బాల్యం వైపు తీసుకెళ్తాను, అంటే బాల్యం గురించి చెప్తాను అని. మే తుమ్సే కుచ్ ఇతనీ బడీ హూ కి తుమ్హారీ దాదీ భీ హో సక్తీ హూ. నేను మీకంటే ఎంత పెద్దదాన్నంటే మీ యొక్క నాయనమ్మనైనా అవుతాను. తుమ్హారీ నాని బి, మీ యొక్క అమ్మమ్మనైనా అవుతాను. బడి బువా బి, ఒక పెద్దత్త కూడా అయి ఉండొచ్చు. పెద్దత్త అంటే నాన్నగారి యొక్క సిస్టర్ అన్నమాట, ఫాదర్స్ సిస్టర్ అన్నమాట. బడి మౌసి బి, పెద్దమ్మలేగా పిన్నమ్మ అన్నమాట. అంటే మమ్మీ యొక్క మదర్స్ సిస్టర్ అన్నమాట. మౌసి అంటే మదర్స్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ లేదా యంగర్ సిస్టర్, ఎవరైనా పర్వాలేదు. పరివార్ మే ముझे सभी लोग जीजी कहकर ही पुकारते हैं. పరివార్ కుటుంబంలో నన్ను అందరు కూడా జీజీ అని, జీజీ అంటే పెద్దక్క అని పిలుస్తారు. హా, అవును. మే ఇన్ దినో, నేను ఈ మధ్య కాలంలో కుచ్ బడా బడా, కొంచెం పెద్దగా, యానీ అంటే ఉమ్రు మే సయానా మెహసూస్ కర్నే లగి హూ. వయస్సులో మెచ్యూరిటీ, ఆ యొక్క పెద్దతనం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉండింది. సయానా మీన్స్ మెచ్యూరిటీ అన్నమాట, ఒక పెద్ద తరహా అన్నమాట, పెద్దతనం వచ్చినట్టుగా. మెహసూస్ కర్నే లగి హూ, ఫీల్ కర్నే లగి హూ. షాయద్, బహుశా, ఇస్లియే కి, ఎందుకంటే పిछली శతాబ్ది మే పైదా హుయి థీ. పోయిన శతాబ్దంలో నేను పుట్టాను కాబట్టి, పెరిగాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో. శతాబ్ద మీన్స్ 100 years. శతాబ్ది అంటే 100 years కదా. సో ఈవిడ పోయిన శతాబ్దంలో పుట్టారు అంటే ఎన్నో శతాబ్దంలో? 20th century అనమాట, 20వ శతాబ్దంలో. ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ 21st century అనమాట. మేరే పహన్నే ఓడ్నే మే భీ కాఫీ బదలావ్ ఆయే హై. నేను ధరించటం అంటే వస్త్రధారణ, పెహన్నే ఓడ్నే అంటే వస్త్రధారణ అనమాట. వస్త్రధారణలో కూడా కాఫీ బదలావ్ ఆయే హై, చాలా మార్పులు వచ్చాయి. పెహ్లే, ముందైతే మే రంగ్ బిరంగే కపడే పెహన్తీ రహీ హూ. నేను రంగుల బట్టలు వేసుకునేదాన్ని, ధరించేదాన్ని. నీలా, బ్లూ కలర్, జాముని, పర్పుల్, జాముని అంటే పర్పుల్, గ్రే అంటే బూడిద రంగు, కాలా నలుపు, చాక్లెట్ రంగు. అబ్, ఇప్పుడైతే మన్ కుచ్ ఐసా కర్తా హై కి, మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే సఫేద్ పెహనో, తెల్లని బట్టలు ధరించు అని చెప్పేసి ఇప్పుడు మనసుకు అంటా ఉందన్నమాట. గెహరే నహి, డీప్ కలర్స్ కాదు, థిక్ కలర్స్ కాదు. గెహరా మీన్స్ డీప్ అన్నమాట, లోతైన అంటే గాఢమైన, డీప్ కలర్స్ అన్నమాట. డీప్ కలర్స్ కాదు. హల్కే రంగ్, లేత రంగులు. ఓకే, హల్కే మీన్స్ పేల్ అన్నమాట. పేల్ అంటే లైట్ కలర్స్ అన్నమాట. లైట్ కలర్స్ ధరించమని.
मैंने पिछले दशकों में तरह तरह की పోషాకే పెహనీ హై. నేను పోయిన దశాబ్దంలో రకరకాల వస్త్రాలు ధరించాను. పోషాకే మీన్స్ డ్రెస్సెస్. పోషాక్ మీన్స్ డ్రెస్. పోషాకే డ్రెస్సెస్. పెహనీ హై మేనే అంటే నేను పోయిన దశకంలో, దశకం మీన్స్ 10 years అనమాట. పోయిన దశకంలో నేను 10 years పీరియడ్లో అప్పుడు నేను రకరకాల వస్త్రాలు ధరించాను. పెహ్లే ఫ్రాక్, మొదటైతే ఫ్రాక్ ధరించాను. ఫిర్ నిక్కర్ వాకర్ కూడా ధరించాను. స్కర్ట్ ధరించాను. లెహంగే ధరించాను. గరారే ఔర్ అబ్ చుడీదార్ ఔర్ గేర్దార్ కుర్తే. ఇప్పుడైతే చూడీదార్ మరియు గేర్దార్ కుర్తా మాత్రమే ధరిస్తున్నాను. అప్పుడైతే అవన్నీ ధరించాను అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం రకరకాల డ్రెస్సెస్ టైప్స్ చూడవచ్చు. ఫస్ట్ వన్ ఫ్రాక్, నిక్కర్, నెక్స్ట్ వాకర్, నెక్స్ట్ స్కర్ట్, దెన్ లెహంగా, గరారా, చూడీదార్, ఇవన్నీ చూడవచ్చు. మరియు గేర్దార్ కుర్తా. గేర్దార్ కుర్తా అంటే ఏంటి? జనరల్గా వేసుకునే కుర్తాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా వేసుకునే కుర్తాకి ఏమో కట్టింగ్స్ ఉంటాయి కదా సైడ్. ఇది గేర్దార్ కుర్తా అంటే చుట్టూ ఉంటుంది అనమాట, వితౌట్ కట్టింగ్స్ అనమాట, చుట్టూ ఉంటుంది. గేర్ మతలబ్ క్యా హోతా హై? గేర్ అంటే ఏంటి? గేర్ అంటే మతలబ్ చుట్టూ అని అనమాట. బుట్ట టైప్ అంటారు కదా అట్లా. సో ఇది చుట్టూ ఉన్న కుర్తా అనమాట. బచ్పన్ కే కుచ్ ఫ్రాక్ తో ముझे అబ్ తక్ యాద్ హై. చిన్నప్పటి కొన్ని ఫ్రాక్స్ అయితే నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. హల్కీ నీలి ఔర్ పీలి ధారీ వాली ఫ్రాక్. హల్కీ నీలి అంటే లైట్ బ్లూ అనమాట, లేత నీలం రంగు. మరియు పీలి ధారీవాలా. పీలి అంటే ఎల్లో అనమాట, పసుపు కలర్. సో పీలి ధారీవాలా ఫ్రాక్. ధారీవాలా అంటే లైన్స్ అనమాట, లైన్స్ గీతలు ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట. గోల్ కాలర్ అంటే గుండ్రని కాలర్, మెడ దగ్గర ఉండే కాలరు. ఔర్ మరియు బాజు పర్బీ అంటే చేతులకు కూడా అనమాట. బాజు అంటే చేతులు అనమాట. గోల్ కఫ్ అంటే గుండ్రని కఫ్ అనమాట. అంటే సో ఇక్కడ గోల్ కాలర్ అంటే ఇలాగనమాట, రౌండ్ కాలర్. ఫస్ట్ ఇమేజ్లో చూపించినట్టుగా రౌండ్ కాలర్ అనమాట. అండ్ గోల్ కఫ్ అంటే హ్యాండ్స్కి బాజు పర్ भी గోల్ కఫ్ ऐसा करके बोल रहा था ना, అలా అని చెప్తున్నారు కదా. అదేంటంటే గోల్ కఫ్ అంటే ఇదనమాట, హ్యాండ్స్కి సెకండ్ ఇమేజ్లో ఉన్న గ్రీన్ కలర్ ఇమేజ్లో ఉన్న కఫ్ అనమాట. సో అలాగా. ఏక్ హల్కే గులాబీ రంకా, ఒక లేత గులాబీ రంగులో ఉన్న బారీక్ చున్నటం వాలా అంటే సన్నని, బారీక్ మీన్స్ సన్నని, చున్నటం వల్ల కుచ్చులు అనమాట. సన్నని ఫోల్డ్స్, ఇట్లా ఫోల్డ్స్ లైట్గా సన్నగా ఫోల్డ్స్ ఉంటాయి కదా, చున్నటం వల్ల ఏంటంటే గేర్దార్ ఫ్రాక్ అది కూడా ఉందన్నమాట. అంటే లైట్ సన్నని ఏముంది, కుచ్చులు ఉన్నాయి. గేర్దార్ ఫ్రాక్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, కట్టింగ్స్ ఏమి ఉండవు, ఆల్ అరౌండ్ ఏముంటుంది, రౌండ్గా ఉంటుంది అనమాట, బుట్టలాగా ఉంటుంది అనమాట గేర్దార్ ఫ్రాక్. నీచే గులాబీ రంగ్కి ఫ్రిల్. నీచే క్యా హై, కింద ఏముంది మరి ఆ ఫ్రాక్కి గులాబీ రంగ్కి ఫ్రిల్ అనమాట. ఫ్రిల్ అంటే ఏంటి? సో ఫ్రిల్ అంటే ఇదనమాట, ఇక్కడ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది కదా అదనమాట, దాన్ని ఫ్రిల్ అంటారు. సో ఇక్కడ ఏం రాశారు, నీచే గులాబీ రంగ్కి ఫ్రిల్. ఆమె కానీ రైటర్ వేసుకునేది మాత్రం, ఆమె దగ్గర ఉన్నది మాత్రము అది పింక్ కలర్డ్ అనమాట, పింక్ కలర్డ్ ఫ్రిల్. ఉన్ దినో ఆ రోజుల్లో ఫ్రాక్ కే ऊपर की जेब में रुमाल और बालों में इतराते रंग बिरंगे रिबन का
చలన్ తా. ఉన్ దినో ఆ రోజుల్లో ఫ్రాక్ కే ఊపర్ కి జేబ్ మే, ఫ్రాక్ యొక్క పైన ఉన్న జేబులో అంటే ఫ్రాక్కి జేబు కూడా ఉంటుంది అన్నట్టు, ఆ జేబులో పైన ఉన్న పాకెట్లో రూమాల్ అంటే కర్చీఫ్ అనమాట, హ్యాండ్ కర్చీఫ్. సో హ్యాండ్కి కూడా పెట్టుకునే వాళ్ళు, రుమాల్ పెట్టుకునే వాళ్ళు. ఆరు బాలోం మే ఇతరాతే రంగ్ బిరంగే రిబ్బన్ కా చలంత. అప్పుడు ఏంటంట హెయిర్కి రకరకాల రంగు బిరంగి అంటే రంగురంగుల రిబ్బన్ కా చలంత, రిబ్బన్ పెట్టుకోవటం అప్పుడు ఆనవాయితీ అనమాట. అప్పుడు వాడుకలో ఉందన్నమాట. చలంత మీన్స్ వాడుకలో ఉందన్నమాట. అప్పుడు అలాంటి ట్రెండ్ ఉండింది అనమాట. లెమన్ కలర్ కా బడే ప్లేటోं वाला गर्म फ्रॉक जिसके नीचे फर टांकी थी. సో లెమన్ కలర్ అంటే లెమన్ కలర్లో ఉన్న, నిమ్మకాయ రంగులో ఉన్న, బడే ప్లేటం వాళ్ళ పెద్ద పెద్ద ప్లేట్స్ అనమాట. ప్లేట్ అంటే ఏంటి, బర్తన్ కదా, ప్లేట్స్. అలాగా డిజైన్ అనమాట. ఆ డిజైన్ ఉన్న ఫ్రాక్ జిస్కి నీచే ఫర్ టాంకీ థీ. దాని క్రింద అంట, ఆ ఫ్రాక్కి కింద ఏమి కుట్టబడి ఉందంట, క్యా టాంకా హువా, ఏం కుట్టబడి ఉంది అంటే ఫర్ అనమాట. ఫర్ కింద ఊల్ అనమాట. ఓకే, ఉన్ని ఇట్లా స్టిచ్ చేయబడి ఉందన్నమాట. సో ఇలాంటి ఫ్రాక్ కూడా రైటర్కి ఉందన్నమాట. సో దో ట్యూనిక్ బి యాద్ హై, 2 ట్యూనిక్స్ కూడా గుర్తున్నాయంట. 2 ట్యూనిక్స్. ట్యూనిక్ అంటే ఏంటి? ట్యూనిక్ అంటే దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డ్రెస్ అనమాట. పైన వేసుకునే డ్రెస్ అన్నట్టు, పైన వేసుకునే డ్రెస్, జాకెట్ టైప్లో ఉంటుంది. సమ్ హౌ యూ కెన్ సే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో ట్యూనిక్ అంటే అలాగ ఉంటుంది. ఏక్ చాక్లెట్ రంగ్ కా, ఒకటేమో చాక్లెట్ రంగులో ఉండింది, కలర్లో ఉండింది. ఆర్ మరొకటి అందరికి కోటి ప్యాజీ, సారీ, ఒకటేమో చాక్లెట్ రంగులో ఉంటుందంట, దాని లోపల ఉండే కోటి ఏదైతే ఉందో, అంటే ఇదేమో ఓవర్ కోట్ టైప్ కదా, అంటే పైన వేసుకునే జాకెట్ టైప్. లోపల ఉన్న కోటి ఏదైతే ఉందో అది అంటే ప్యాజీ కలర్ అనమాట. ప్యాజీ అంటే ఆనియన్ కలర్ అనమాట, ఉల్లిపాయ రంగులో ఉందంట. రెండవదేమో గ్రే అంటే బూడిద రంగు, హ్యాష్ అనమాట, హ్యాష్ కలర్లో ఉంటుంది. మరియు ఉస్కే సాత్ సఫేద్ కోటి, దాంతో పాటుగా సఫేద్ తెల్లని కోటి వాడేవారు అనమాట. సో తన దగ్గర ఉన్నాయన్నది తను గుర్తు చేసుకుంటున్నారు. ముజే అప్నే మోజే, నాకు నా యొక్క మోజే అంటే సాక్స్ అనమాట, సాక్సులు. ఔర్ స్టాకింగ్ బి యాద్ హై, మరియు స్టాకింగ్ అంటే ఇవి కూడా సాక్స్లే కానీ కొంచెం పొడవుగా ఉంటాయి అనమాట, పైదాకా ఉంటాయి అనమాట. అవి కూడా గుర్తున్నాయి. బచ్పన్ మే, బాల్యంలో హమే అప్నే మోజే ఖుద్ దోనే పడితే थे. మాకు మా యొక్క సాక్స్లు స్వయంగా అంటే ఖుద్ అంటే స్వయంగా, దోనే పడితే थे ఉతుక్కోవాల్సి ఉండేది. वह नौकर या नौकरानी को नहीं दिए जा सकते थे. అది ఏవి సాక్స్ అనమాట. నౌకర్కి కానీ అంటే ఇంట్లో పనిచేసే నౌకర్కి కానీ, అంటే నౌకర్ అంటే ఇంట్లో పనిచేసే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఓకే, నౌకర్ పుల్లింగ్, నౌకరాని స్త్రీలింగ్ అనమాట. మేల్ అయితే నౌకర్, ఫీమేల్ అయితే నౌకరాని అనమాట. కో నహీ దియే జా సక్తే थे అంటే ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే కాళ్ళకి వేసుకునే సాక్స్ వాళ్ళకి ఇస్తే బాగోదు, అది సభ్యత కాదు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో అంత సభ్యత కలిగి అప్పట్లో ఉండేవారనమాట. ఇస్కి సఖ్త్ మనాహితి, ఇస్కి అలా అంటే అలా ఇవ్వటం అనేది స్ట్రిక్ట్గా, సఖ్త్ మీన్స్ స్ట్రిక్ట్, మనాహితి అంటే స్ట్రిక్ట్గా నో అనమాట. ఖచ్చితంగా దానికి అనుమతి ఉండేది కాదు. స్ట్రిక్ట్ మనాహితి, అనుమతి ఉండేది కాదనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేది పరిస్థితి, అలా ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట. హమ్ బచ్చే ఇతవార్ కి సుబహ్ ఇసీ మే లగాతే, హమ్ బచ్చే
మేము పిల్లలు అందరం ఇత్వార్ కి సుబహ్ అంటే ఆదివారం, ఇత్వార్ మీన్స్ రవివారం అన్నమాట. రవివారం ఒకటే. ఇత్వార్ కి సుబహ్ ఆదివారం ఉదయం ఇసీ మే లగాతే ఈ పనిలోనే ఉండేవాళ్ళు అనమాట. అంటే సాక్స్ క్లీన్ చేసుకోవటం. దో లేనే కే బాద్ ఉతుకున్న తర్వాత అప్నే అప్నే జూతే పాలిష్ కర్కే చమ్కాతే మా యొక్క తమ జూతే మీన్స్ షూ కూడా పాలిష్ చేసుకునేవారు అనమాట. పాలిష్ చేసుకొని చమ్కాతే అంటే బాగా మెరుస్తున్నట్టుగా చేసుకునేవారు. जब जूते कपड़े या ब्रश से रगड़ते तो पॉलिश की चमक उभरने लगती. जब जूते ఎప్పుడైతే ఆ యొక్క షూని కపడే యా బ్రష్ రగడితేతో ఏదైనా క్లాత్ తీసుకొని లేదా బ్రష్ తీసుకొని రుద్దినప్పుడు, రగడితే మతలబ్ రబ్ చేయటం అనమాట. రగడ్నా మీన్స్ టు రబ్. రగడితేతో రుద్దినట్లయితే పాలిష్కి పాలిష్ చేసినట్టుగా ఉబర్నే లగతి మీన్స్ అంటే అలాగ పాలిష్ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. చాలా సో ఆ యొక్క చమక్ ఏదైతే ఉందో అంటే దాని యొక్క బ్రైట్నెస్, యొక్క మెరుపు ఏదైతే ఉందో ఇంతకు ముందు కన్నా ఇంకా బాగా మెరుస్తూ ఉండిద్ది అనమాట. అలాగా బ్రష్ కానీ లేదా ఏదైనా క్లాత్ తీసుకొని రుద్దినప్పుడు అది చాలా చక్కగా మెరుస్తూ ఉండేది అనమాట ఇంతకు ముందు కన్నా. సర్వర్ मुझे आज भी बूट पॉलिश करना अच्छा लगता है. సో ఇక్కడ సర్వర్ అంటే ఎవరో వ్యక్తి అయి ఉంటారు. వ్యక్తిని సంబోధిస్తూ ఆవిడ అంటున్నారు, ముజే నాకు ఆజ్ బి ఇప్పటికి కూడా బూట్ పాలిష్ కర్నా బూట్లు పాలిష్ చేసుకోవటం, షూ పాలిష్ చేసుకోవటం అచ్చా లగ్తా హై నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, మంచిగా అనిపిస్తుంది. హాలాకి అయినప్పటికీ అబ్ నయి కిస్మ్ కే షూ ఆ చుకే హై. ఇప్పుడు కొత్త అంటే రకరకాల కిస్మ్ కే అంటే రకాల షూ ఆ చుకే హై, షూస్ వచ్చాయి. కిస్మ్ మీన్స్ టైప్ అనమాట, కైండ్, రకమైన. కొత్త రకాల నయ కిస్మ్కి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. कहना होगा कि ये पहले से कहीं ज़्यादा आरामदेह है. ఇలా ఏమని చెప్పాలనిపిస్తుంది అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చినాయి ఏవైతే ఉన్నాయో ఇవి పెహలేసే ఇంతకు ముందు వాటికన్నా కహీ జ్యాదా చాలా ఎక్కువ ఆరామ్దేహ్ హై అంటే చాలా హాయినిచ్చాయి అనమాట. అంటే మనకంతా పాలిష్ చేసుకోకపోయినా ఎక్కువ కాలం అవి బ్రైట్గానే ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఉన్న షూ అయితే ఎవ్రీడే పాలిష్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అవి డల్గా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు చాలా ఆరామ్దేహ్ హై. సో ఆరామ్దేహ్ అంటే ఏంటి, కంఫర్టబుల్ అనమాట. కంఫర్టబుల్ ఇన్ ద సెన్స్ ఏంటి, సౌకర్యవంతంగా ఇప్పుడు వచ్చిన షూస్ ఉన్నాయన్నమాట. హమే జబ్ నయే జూతే మిల్తే మాకు ఎప్పుడైతే కొత్త షూస్ కొంటారో, మిల్తే అంటే లభిస్తాయో అంటే ఇంట్లో ఎవరైనా కొనిస్తారో, ఉస్కే సాత్ హీ చాలోం కా ఇలాజ్ షురూ హో జాతా హై. ఉస్కే సాత్ హీ దాంతో పాటే చాలోం కా ఇలాజ్. చాలో అంటే ఏంటంటే బ్లిస్టర్స్ అనమాట. బ్లిస్టర్స్ అంటే ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సోర్స్ అనమాట. అంటే పుండ్లు అవుతూ ఉంటాయి కదా, బొబ్బులు వస్తూ ఉంటాయి. కొత్త షూ వేసుకున్నప్పుడు, కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కాలుకి పుండు వస్తూ ఉంటుంది, బొబ్బలు వస్తూ ఉంటాయి, బాయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని చాల్ అంటారు అనమాట. చాల్. ఈ చాలోంక ఇలాజ్ అంటే వాటిని క్యూర్ చేసుకుంటాం ఎలాగా అని చెప్పేసి, ఇలాజ్ అంటే ఏంటి, ట్రీట్మెంట్. షురూ హో జాతా హై మొదలు పెడతా ఉంటారు అనమాట. అంటే కొత్త షూ కొన్నారు అంటే దాంతోపాటు అమ్మో మనకి బాయిల్స్ వస్తాయి, బొబ్బలు వస్తాయి, లేదా పుండ్లు అవుతాయి. కాబట్టి వాటికి మనం ఇలాజ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సమ్ ఆయింట్మెంటో ఏదో సంథింగ్ దే కీప్ విత్ దెమ్సెల్వ్స్ అనమాట. వాళ్ళతో పాటు ఈ ఆయింట్మెంట్ అవి ఇవి పెట్టుకుంటారు. జబ్ కభీ లంబీ సేర్ పర్ నికల్తే ఎప్పుడైనా
ఒకవేళ లంబీ సైర్ పర్, లంబీ అంటే చాలా లాంగ్ ట్రిప్ అనమాట. లంబీ సైర్ అంటే లాంగ్ ట్రిప్, చాలా దూరం ప్రయాణం చేయడానికి వచ్చినప్పుడు నికల్తే అప్నే పాస్ రూయి జరూర్ రఖతే హై. అప్నే పాస్ మా దగ్గర రూయి అంటే ఏంటి, కాటన్ అనమాట, దూది. జరూర్ రఖతే ఖచ్చితంగా పెట్టుకుంటాం అనమాట. జూతా లగాతో రూయి మోజే కే అందర్, జూతా లగాతో రూయి మోజే కే అందర్. సో మోజే కే అందర్కి ఏం చేస్తారనమాట, ఏం చేస్తారు, రూయి పెట్టుకుంటారు అనమాట. అంటే సాక్సుల క్రింద, సాక్స్ లోపల ఏం పెట్టుకుంటారంట, రూయి అంటే కాటన్ పెట్టుకొని షూస్ ధరిస్తారనమాట. అవును, हमारे तुम्हारे बचपन में तो बहुत फ़र्क हो चुका है. అవును, మా యొక్క బాల్యంలో అయితే, బాల్యానికి సంబంధించి అయితే, చైల్డ్హుడ్కి సంబంధించి అయితే చాలా వ్యత్యాసం ఉంది. ఫరక్ మీన్స్ డిఫరెన్స్ అనమాట, చేంజ్ చాలా ఉండింది అని చెప్పేసి చెప్తున్నారు. हम हर शनिचर को हमें ऑलिव ऑयल या कैस्टर ऑयल पीना पड़ता. हर शनिचर. సో హర్ శనిచర్ అంటే సాటర్డే, శనివారం అనమాట. శనివారంకు మేము ఆలివ్ ఆయిల్ యా క్యాస్టర్ ఆయిల్ పీనా పడతా. ఆలివ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ తాగాల్సి ఉంటుంది. ఎందుకు ఆలివ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ తాగితే అది స్టమక్ని క్లీన్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేసేవారంట, ఆలివ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ తాగేవారు అనమాట. ఆలివ్ ఆయిల్ అంటేనేమో ఆలివ్ గింజలతో తీసే ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అంటే మనకు తెలుసు, ఇవి మన దగ్గర కూడా దొరుకుతుంది, ఆముదము నూనె కదా. సో ఇదన్నమాట. యహ్ ఏక్ ముష్కిల్ కామ్ థా, ఇది చాలా కష్టమైన పనిగా ఉండేదన్నమాట. శనిచర్ కో సుబహ్ సే హీ, శనివారం ఉదయం నుండే నాక్ మే ఇస్కి గంధ్ ఆనే లగ్తీ. ఉదయం నుండే ముక్కులో దీని యొక్క వాసన వస్తూ ఉండేది అనమాట. అంటే ఈ యొక్క ఆయిల్ స్మెల్, అంటే వాళ్ళకి ప్రతి శనివారం ఇలా తీసుకోవాల్సిన అవసరం ఉండేదన్నమాట. స్టమక్ క్లీన్ అవ్వటం కోసం దే హ్యావ్ టు టేక్ దిస్ ఆయిల్స్ అనమాట. छोटे शीशे के गिलास जिन पर ठीक खुराक के लिए निशान पड़े रहते. సో ఇలాగనమాట, చోటే సీషే కే గిలాస్, గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ ఏదంటే గాజు గ్లాస్ అనమాట. గాజు గ్లాస్ జిన్ పర్ టీక్ ఖురాక్ కే లియే నిషాన్ పడే రైతే, అంటే దాని మీద ఎగ్జాక్ట్గా ఎంత డోస్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. లైక్ దిస్, ఇక్కడ మనం చూపించిన విధంగా ఉంటుందన్నమాట. ఆ గ్లాసు అది ఉండేదన్నమాట. ఉన్హే దేఖ్తే హీ, వాటిని చూస్తూనే మిథిలీ హోనే లగ్తీ. మిథిలీ అంటే వామిటింగ్ సెన్స్ అనమాట. అంటే వామిటింగ్ సెన్స్ వస్తూ ఉండేదన్నమాట. వాంతి అవుతున్నట్టుగా ఆ సెన్స్ వస్తుంది అనమాట. मुझे आज भी लगता है कि अगर हम ना भी पीते वह शनिवारी दवा तो कुछ ज़्यादा बिगड़ने वाला नहीं था. నాకు ఈరోజు కూడా అనిపిస్తుంటుంది, ఒకవేళ అప్పుడు ఆ శనివారం వేసుకునే మందు ఏదైతే ఉందో శనివారీ దవా నా బి పీతే అంటే తాగకపోయినప్పటికీ తో కుచ్ జ్యాదా బిగడనే వాలా నహితా, అంత అయిపోయేదేమి కాదనమాట. అంత ఏదో మునిగిపోయేదేమి కాదంటారు కదా తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో ఇది హిందీలో అనమాట. జ్యాదా బిగడనే వాలా నహితా, అంత మునిగిపోయేదేమి లేకుండింది అంటే అంత పాడైపోయేదేమి లేకుండింది, అంత పోయేదేం లేదనమాట. అంటే ఏమీ దానివల్ల నష్టమేం లేదనమాట.
అంత నష్టమేమీ లేకుండేది. సేహత్ టీకీ రేతి అంటే ఆరోగ్యం, సేహత్ అంటే ఆరోగ్యం, టీకీ రేతి బాగానే ఉండేది, అంటే తాకపోయినా బాగానే ఉండేది కానీ తాగాల్సి వచ్చేది అని చెప్పేసి రైటర్ యొక్క భావన అనమాట. तुम्हें बताऊंगी कि हमारे समय और तुम्हारे समय में कितनी दूरी हो चुकी है. నీకు నేను చెప్తాను ఏమనంటే, మీ సమయం అంటే మీ టైము, మీ యొక్క కాలానికి మా కాలానికి ఎంత దూరము ఉండిపోయిందో అని చెప్పేసి, చాలా డిస్టెన్స్ వచ్చింది, చాలా దూరం వచ్చేసింది, మీ కాలానికి మా కాలానికి చాలా చేంజెస్ వచ్చేసాయని తన యొక్క అర్థం అనమాట. यहाँ तक कि बचपन की दिलचस्पियाँ भी बदल गई हैं. ఎంత దూరం అయిపోయిందంటే బాల్యంలో ఉండే దిల్చస్పియా మీన్స్ హాబీస్ అనమాట. ఏవైతే హాబీస్ ఉంటాయో చిన్నపిల్లలకి బాల్యంలో, అప్పటి పిల్లల హాబీస్కి ఇప్పటి పిల్లల హాబీస్కి అంటే మా అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. బదల్ గయి హేం, చేంజెస్ వచ్చేసాయని, మార్పులు వచ్చాయని చెప్పేసి రైటర్ యొక్క ఉద్దేశం అన్నమాట. याद रहे उन दिनों कुछ घरों में ग्रामफोन थे, రేడియో और టెలివిజన్ नहीं थे. గుర్తున్నది ఇది కూడా. ఏం గుర్తుందంట? ఉన్ దినం, ఆ దినాల్లో, ఆ రోజుల్లో, కుచ్ గరోమే, కొన్ని ఇండ్లలో, గ్రామ్ ఫోన్ తే, గ్రామ్ ఫోన్స్ అనేవి ఉండేవి, గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అనేవి ఉండేవి. రేడియో और టెలివిజన్ నహీ తే, రేడియో మరియు టెలివిజన్ ఉండేవి కావు. గ్రామ్ ఫోన్ అంటే ఇదన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఉండేదన్నమాట వాళ్ళ టైంలో, వాళ్ళ రోజుల్లో ఇది ఉండేది. కానీ రేడియో మరియు టీవీ ఇక్కడ చూపించారు కదా, టెలివిజన్, ఇవి ఉండేవి కావు అంట. సో ఓన్లీ గ్రామ్ ఫోన్ రికార్డర్ మాత్రమే ఉండేది. గ్రామ్ ఫోన్ రికార్డర్లో ఏముంటుంది? గ్రామ్ ఫోన్లో కేవలం ఆడియో ప్లే అవుతూ ఉంటుంది, పాటలు వినిపిస్తాయి, మాటలు వినిపిస్తాయి, బట్ దెర్ ఇస్ నో పిక్చర్ అనమాట, వీడియో. ఇక రేడియో వచ్చేసరికి ఎక్కడి నుంచో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఆడియోని. ఇక టీవీ వచ్చేసరికి టీవీ ఎక్కడి నుంచో టెలికాస్ట్ చేసిన వీడియోని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ క్యాసెట్ ద్వారా కూడా, వీడియో క్యాసెట్ ద్వారా కూడా ప్లే చేయవచ్చు అనమాట. కానీ టీవీ అండ్ రేడియో అప్పట్లో ఉండేవి కావు అంటున్నారు. हमारे बचपन की కుల్ఫీ ఐస్ క్రీమ్ హో గయి హై. మా యొక్క బాల్యంలో ఉన్న కుల్ఫీ అనేది ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోయింది. కచోడీ, సమోసా. కచోడీ ఏమైపోయిందంట? సమోసా అయిపోయింది. కచోడీ మరియు సమోసా ఏమైపోయింది? ప్యాటీస్ మే బదల్ గయా హై. ఓకే, కచోడీ సమోసా దేంట్లోకి మారిపోయాయంట? ప్యాటీస్ అయిపోయాయంట. సో ఇక్కడ చూసినట్లయితే మనం అప్పట్లో కచౌడీ అనేది దొరికేది, సమోసా దొరికేది, కానీ అవి ఇప్పుడు ప్యాటీస్గా మారిపోయాయి అంటున్నారు రచయిత్రి. కానీ కొన్ని ఇప్పటికి కూడా ఈ సమోసా, కచౌడీ దొరుకుతూనే ఉంటాయి నార్త్ ఇండియాలో. మన వైపు ఎక్కువ దొరకవు, కానీ సౌత్ ఇండియా వైపు, నార్త్ ఇండియాలో ఇప్పటికీ కచౌడీ, సమోసా దొరుకుతూనే ఉంటాయి. బట్ ఇన్ అడిషన్ టు దెమ్ ప్యాటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. शहतूत और फालसे और खसखस के शरबत कोक पेप्सी में. तो शहतूत, फालसे, ఖస్ఖస్ ఇవన్నీ షర్బత్ తయారు చేసేవారు అనమాట. వీటితో కలిపి వీటిని దేంట్లో చేంజ్ అయిపోయిందనమాట? కోక్ పెప్సీలో చేంజ్ అయిపోయిందన్నమాట. సో కోకా కోలా పెప్సీలుగా మారిపోయాయి. సో ఇక్కడ మనం చూస్తే ఖస్ఖస్ ఉంది. ఖస్ఖస్ అంటే తెలుగులో అయితే గసగసాలు. షహతూత్ అనేది ఇక్కడ నేను కూడా చూశాను. ఈ ఏమంటారు వీటిని? బెర్రీస్ అంటారు, వన్ కైండ్ ఆఫ్ బెర్రీస్ ఇవి. లేదా వీటిని మల్బరీ ఫ్రూట్ అని కూడా అంటారు.
అండ్ బాగుంటుంది. అండ్ ఫాల్సే మరి మన తెలుగులో ఏమంటారు నాకు ఇవి కూడా తెలియదు, షహతూత్ అండ్ ఫాల్సే అని. సో వీటితో షర్బత్ ఇలా తయారు చేస్తారు. అప్పట్లో ఇవి తాగేవాళ్ళు అనమాట కేవలం, కానీ ఇప్పుడైతే అది కోక్ పెప్సీ లాగా మారిపోయిందనమాట. ఉన్ దినో కోక్ నహి లెమనేడ్ విమ్టో మిల్తీ థీ. సో ఆ రోజుల్లో కోక్ ఉండేది కాదంట, ఏముండేది లెమనేడ్ అట. లెమనేడ్ అంటే సో ఇది అంటే లెమన్ డ్రింక్ అనమాట, లెమన్ డ్రింక్ ఉండేది. సో ఇది విమ్టో అనమాట, విమ్టో. సో ఇవి దొరికేదంట, లెమనేడ్ ఆర్ విమ్టో ఇవి దొరికేవి. షిమ్లా और नई दिल्ली में बड़े हुए बच्चों को, షిమ్లా మరియు న్యూఢిల్లీలో పెద్దవాళ్ళైన పిల్లలకు వెంగర్స్ और डेविको रेस्तरां की చాక్లెట్ और पेस्ट्री मज़ा देने वाली होती. అక్కడ న్యూఢిల్లీ మరియు షిమ్లాలో పెరిగిన పిల్లలకు ఏంటంట వెంగర్స్ మరియు డేవికో అనే రెస్టారెంట్లో ఉన్న చాక్లెట్ మరియు పేస్ట్రీ చాలా ఆహ్లాదకరంగా ఉండేవి అన్నమాట, చాలా రుచికరంగా వాళ్ళకి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నట్టు. హమ్ భాయి బహనోంకి డ్యూటీ లగ్తీ షిమ్లా మాల్ సే బ్రౌన్ బ్రెడ్ లానికి. అక్కడున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాయి బహనోంకి అంటే వాళ్ళ అన్న చెల్లెలకి వాళ్ళందరికీ డ్యూటీ పడేదంట. ఏంటి షిమ్లా మాల్సే బ్రౌన్ బ్రెడ్ లానేకి డ్యూటీ లగ్తీ అంటే షిమ్లా అది డైరీ అని ఉంటుంది, డైరీ నుండి బ్రౌన్ బ్రెడ్ తీసుకురావడానికి రోజుకు ఒకరు చొప్పున డ్యూటీ వేసుకునేవారు. హమారా ఘర్ మాల్ సే జ్యాదా దూర్ నహీ థా. మా ఇల్లు ఈ మాల్ అంటే ఆ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, షాపింగ్ మాల్ నుంచి ఎక్కువ దూరంగా ఉండేదేం కాదు. ఏక్ చోటీ సి చడాయి और గిర్జా మైదాన్ పहुंच जाते हैं. ఏక్ చోటీ సి చడాయి అంటే కొంచెం అప్ మరియు డౌన్, మైదాన్ పहुंच जाते. మైదానం అక్కడ మైదానానికి వెళ్ళిపోతారనమాట. ఒకసారి అప్ పైకి మళ్ళీ కిందికి డౌన్ దిగేస్తే ఆ మైదానం వచ్చేస్తుంది. వహాసే ఒక మైదానం వస్తుందంట, వహాసే అక్కడ నుండి ఏక్ ఉతరాయి ఉతరితే ఒక్కసారిగా దిగటంతోనే ఔర్ మాల్ పర్, అక్కడి నుంచి ఒక్కసారి దిగటం అంటే ఆ మైదానం నుంచి కిందకి ఇంకా దిగిపోతే ఒక్కసారి దిగితే వెంటనే మాల్ వచ్చేస్తుంది. కన్ఫెక్షనరీ కౌంటర్ పర్ तरह तरह की पेस्ट्री और चॉकलेट की खुशबू मन भावनी. కన్ఫెక్షనరీ అంటే బేకరీ ఉంటుంది కదా, బేకరీ అనమాట. బేకరీ కౌంటర్ల దగ్గర తరహకి రకరకాల పేస్ట్రీలు ఆర్ చాక్లెట్ మరియు చాక్లెట్కి ఖుష్బు ఆ యొక్క సువాసన ఏదైతే ఉందో మన్ భావని, సో ఇష్టంగా అనిపించేది అనమాట మనసుకు. మన్ భావని మతలబ్ మన్ పసందీదా. हमें हफ्ते में एक बार చాక్లెట్ ఖరీదనేకి షూట్ థీ. మాకు వారంలో ఒకసారి చాక్లెట్ కొనుక్కోవడానికి అవకాశం ఉండేది, వెసులుబాటు ఉండేది, అంటే ఫ్రీడమ్ ఉండేది అనమాట. అంటే వాళ్ళ మమ్మీ డాడీ అలౌ చేసేవారు అన్నట్టు. సబ్సే జ్యాదా మేరే పాస్ హీ చాక్లెట్ టాఫీ కా స్టాక్ रहता. అందరికన్నా ఎక్కువ నా దగ్గరే చాక్లెట్ మరియు టాఫీ యొక్క స్టాక్ ఉండేది అనమాట, నా దగ్గర ఎక్కువగా ఉండేవి. మే చాక్లెట్ లేకర్, నేను చాక్లెట్ తీసుకొని ఖడే కభీ నా ఖాతీ, ఎప్పుడు అలాగే నిల్చొని ఎప్పుడు తినేదాన్ని కాదు. ఘర్ లౌట్ కర్ సైడ్ బోర్డ్ పర్ రఖ్ దేతి, ఇంటికి వెళ్ళి సైడ్ బోర్డ్ మీద పెడతాను. और रात के खाने के बाद బిస్తర్ మే లేట్ కర్ మజా లేలే కాతి. అప్పుడే ఏం చేస్తారు ఈవిడ, రాత్రికి అన్నం తిన్న తర్వాత మంచం మీద పడుకొని చాలా హాయిగా మజాతో తను తింటూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా సంతోషంగా ఆరామ్సే అనమాట, హాయిగా కూర్చొని తింటారనమాట. సో చాక్లెట్స్ని కొనుక్కొని వెంటనే అక్కడక్కడే నిలబడి తినక తను కలెక్షన్ చేసుకొని ఇంటికి వచ్చేసి
ఇంటి దగ్గర సైడ్ బోర్డ్ మీద పెట్టేసి అక్కడ పెట్టేసి తర్వాత అన్నం తిన్నాక తినేవారనమాట. शिमला के काफल भी बहुत याद आते हैं. शिमला के काफल भी बहुत याद आते हैं. షిమ్లాలో ఉండే కాఫల్ అనే ఫ్రూట్ కూడా చాలా గుర్తొచ్చేదంట. ఖట్టే మీఠే, పుల్లగా తీయగా ఉంటుందన్నమాట. కుచ్ ఏక్దమ్ లాల్, ఎర్రగా, కుచ్ గులాబీ, కొన్నేమో ఎర్రగా ఉండేవి, కొన్నేమో గులాబీ రంగులో ఉండేవి. రస్బెర్రీ, ఇంకా రస్బెర్రీ అనే ఫ్రూట్, కస్మల్ అనేది సో కస్మల్ అనే ఫ్రూట్ సోచ్ కర్ హీ ముహ్ మే పానీ బరాయే, ఆలోచిస్తుంటేనే నోట్లోకి నీళ్లు నిండుతూ ఉన్నాయి. చెస్ట్నట్ ఏక్ ఔర్ గజబ్ కి చీజ్. చెస్ట్నట్ అనేది ఇంకో ఒక అద్భుతమైన ఏదన్నమాట. आग पर भूने जाते और फिर చిల్కే ఉతార్ కర్ ముహ్ మే. మంట మీద దాన్ని కాల్చేసి దాన్ని ఇంకా మరి వల్చుకొని నోట్లో వేసుకుంటాం అనమాట. అంటే శనగ్గింజల లెక్క. సో ఇవన్నీ దానికి గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసారుగా కాఫల్, రాస్బెర్రీ అంటారు ఇంగ్లీష్లో, కస్మల్ అనమాట, కస్మల్ అనే ఫ్రూట్. ఇక్కడ చెస్ట్నట్ అనేది ఉంది చూసారా, ఈ నట్కి పైన కోల్ ఉంటుంది. కోల్ అంటే షెల్ అనమాట. దాన్ని నిప్పుల మీద వేసేసి కాలుస్తారు. కాల్చి ఆ కోల్ ఉతార్కర్ అంటే యొక్క పొట్టును వలిచేసి తినేస్తారనమాట. ఇవి ఆమెకి గుర్తొస్తున్నాయి అన్నట్టు. చనే జోర్ గరం ఔర్ అనార్దానే కా చూర్న్. వేడివేడి చనే అనమాట, శనగలు. అనార్దానే కా చూర్న్. చనే జోర్ గరం కి పుడియా. వేడివేడి శనగల యొక్క పొట్లం అనమాట, పేపర్తో కట్టిన పొట్లం ఉంటుంది కదా. జో తబుతి, అవి అప్పుడుండేవి. వహ అబి నజర్ ఆతీ హై, అవి ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటాయి. పురానే కాగజోं से बनाई हुई इस पुड़िया में निरा हाथ का कमाल है. సో పురానే కాగజోं से बनाई हुई, ఏదైతే పాత కాగితాలతో న్యూస్ పేపర్స్తో తయారు చేసిన పుడియా అంటే పొట్లం అనమాట. పొట్లాలు మే నిరా హాత్ కా కమాల్ హై, ఒక వట్టి చేతులతో చేసే గొప్ప అద్భుతం అనమాట. కమాల్ అంటే అద్భుతం. సో ఇక్కడ మనం చూస్తే చనా జోర్ గరం అనమాట, చాలా వేడివేడి శనగలు పొట్లంలో కట్టినవి, ఇలాగ పొట్లంలో కట్టినవి. అనార్దానిక చూర్ణ. అనార్దానిక చూర్ణ అంటే పొమ్మోగ్రానైట్ అవి చూరణ అనమాట, పొడి. ఇట్లా చూరణ తయారు చేసేసి ఉంచుతారు. సో ఇవన్నమాట. नीचे से तिरछी लपेटते हुए ऊपर से इतनी चौड़ी की चने आसानी से हथेली पर पहुंच जाए. క్రింద నుండి ఇలాగా తిరిచి అంటే ఇలా కోన్లా చుట్టేసి, లపెడితే అంటే చుట్టేసి, ఊపర్ సే ఇతని చౌడి, పైనేమో చాలా ఓపెన్గా అనమాట, కోన్ టైప్లో. చౌడీకి చనే ఆసాని సే హథేలీ పర్ పहुंच जाए. ఆ శనగలు ఈజీగా చేతిలోకి, హథేలీ మీన్స్ చేతిలోకి అనమాట, పట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసాం కదా ఇందాకలా. సో ఇక్కడ చూసాం కదా ఈ పొట్లం ఇలాగనమాట. ఏక్ వక్త్ తా, ఒక సమయం ఉండింది. జబ్ ఫిల్మ్ కా గానా చనా జోర్ గరం బాబు మే లాయా మజేదార్. ఒక సమయం ఉండేది. ఆ సమయంలో ఏ పాట అంటే ఒక సినిమా పాట అనమాట, ఫిల్మ్ సాంగ్ ఉండేది. చనా జోర్ గరం బాబు, వేడివేడి శనగలు బాబు, మే లాయా మజేదార్, నేను చాలా చక్కనైన శనగల్ని తీసుకొచ్చాను. చనా జోర్ గరం ఉన్ దినో స్కూల్ కే హర్ బచ్చే కో ఆతా తా. ఈ చనా జోర్ గరం అనే సాంగ్ ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా వచ్చేదన్నమాట. कुछ बच्चे पुड़िया पर तेज मसाला
బురక్వాతే. సో కొంతమంది పిల్లలు అయితే ఆ పొట్లంలో తేజ్ మసాలా అంటే చాలా మంట కలిగిన మసాలాని బురక్వాతే చల్లించుకునేవారు దాని మీద. పూరా గిరిజా మైదాన్ घूमने तक यहाँ పుడియా చల్తీ. అక్కడున్న గిరిజా మైదాన్ మొత్తం తిరిగేంతవరకు, ఒక రౌండ్ వేసేంతవరకు కూడా ఈ పొట్లంలో వస్తానే ఉంటాయి అన్నమాట. తినుకుంటూ అలా నడుస్తూ ఉంటారు. ఏక్ చనా పాపడి मुंह में डालने और कदम उठाने में एक खास ही लय रफ्तार दी. ఒక్కొక్క శనగ అది పాపడి ఏదైతే ఉందో అది నోట్లో వేసుకుని అలాగ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలాగ ఒక లయబద్ధంగా నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట. చుట్పన్ మే హమ్నే షిమ్లా రిజ్ పర్ బహుత్ మజే కియే హై. చుట్పన్ మే అంటే బాల్యంలో, అదే బచ్పన్ మే అనమాట. మేము షిమ్లా రిజ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ బహుత్ మజా కియే, చాలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు చాలా సరదాగా గడిపారు. గోడంకి సవారీకి హై అంటే గుర్రపు స్వారీ చేశారు. షిమ్లాకి హర్ బచ్చేకు కభీ నా కభీ యహ్ మౌకా మిల్ హీ జాతా తా. షిమ్లాలో ఉండే ప్రతి పిల్లాడికి ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా దొరికేది. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇలాగా సవారీ చేయడానికి, ఆ సిమ్లా రిజ్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఎప్పుడో ఒకసారి దొరికేతూనే ఉండేదన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇది అన్నమాట సిమ్లా రిజ్ అనే ప్లేస్ ఇది. సో ఇక్కడ వీళ్ళు గుర్రపు స్వారీ చేసేవాళ్ళు అనమాట. సో ఇలాగ ఉండింది. हम जाने क्यों घोड़ों को कुछ कम तर करके समझते. మేము ఎందుకు కానీ ఆ యొక్క గుర్రాలని కొంచెం చిన్నవి అని మేము అనుకునేవాళ్ళం. ఉన్ పర్ హస్తే తే, వాటిని చూసి నవ్వేవాళ్ళం. ననిహాల్ కే घोड़े खूब హృష్ట్ పుష్ట్ ఔర్ ఖూబ్సూరత్. ననిహాల్ అంటే అమ్మమ్మ వల్ల ఇంటి దగ్గర ఉన్న ఏవైతే గుర్రాలు ఉన్నాయో అవి చాలా చాలా హృష్ట్ అంటే చాలా బలమైనవిగా ఉండేవి అనమాట. కట్ట అనమాట. చాలా తందురుస్తు, ఆరోగ్యంగా బలంగా ఉండేవి, పెద్దగా ఉండేవి. ఔర్ ఖూబ్సూరత్ అంటే మరియు అందంగా ఉండేవి. కానీ ఇవెందుకో ఇక్కడివి చాలా చిన్నగా ఇలా ఉండేవి అని చెప్పేసి మేము వాటి మీద నవ్వుకునే వాళ్ళం అనమాట. కమ్తార్ అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ సైజు ఉంటాం అనమాట. ఉనికి బాత్ ఫిర్ కవి, వాటి విషయం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. షామ్కు రంగ్ బిరంగి గుబ్బారే, సాయంత్రానికైతే రంగురంగుల బెలూన్స్. సామ్నే జాకు కా పహాడ్, ఎదురుగా అయితే జాకు అనే ఒక పహాడ్ అనమాట, అంటే పర్వతం, మౌంటైన్. సో జాకు పహాడ్ అనమాట. జాకు మౌంటైన్ అనేది ఒకటి ఉండేది. ऊंचा चर्च, ఎత్తైన चर्च की घंटियां बजती तो दूर दूर तक उनकी गूंज फैल जाती. చర్చ్ యొక్క గంటలు మ్రోగితే అవి చాలా దూరాలకి వాటి యొక్క ఇకో అన్నమాట, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అన్నమాట. గూంజ్ మతలబ్ ఇకో వాటికి వస్తూ ఉండదు అనమాట. ఫైల్ జాతి, వ్యాపిస్తూ ఉంటుంది. లగ్తా ఇస్కే సంగీత్ సే, అనిపించేది ఈ యొక్క సంగీతంతో, అంటే గంటల శబ్దం ద్వారా, గంటల సంగీతం ద్వారా ప్రభు అయిన జీసస్ క్రైస్ట్ స్వయం కుచ్ కహ్ రహే హై, స్వయాన ఆయనే ఏదో చెప్తున్నారు అనేసి అనిపిస్తూ ఉండేదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, బెలూన్స్ ఉన్నాయి, చర్చ్ ఉంది. ఓకే, అండ్ సో యూ కెన్ సీ లైక్ దిస్, ఆల్ దీస్ థింగ్స్. सामने आकाश पर सूर्यास्त हो रहा है. ఎదురుగా ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గులాబీ సునహరీ దారియా నీలే ఆస్మాన్ పర్ ఫైల్ రహీ హై.
పింక్ కలర్లో మరియు సునహరి అంటే గోల్డెన్ కలర్ ఉన్న దారియా అంటే గీతలు నీలే ఆసమాన్ పర్ నీలాకాశంలో వ్యాపించి ఉన్నాయి. दूर दूर फैले पहाड़ों के मुकड़े गहराने लगे और देखते देखते बत्तियां टिमटिमाने लगीं. दूर दूर फैले पहाड़ों के मुकड़े దూర దూరాలకు వ్యాపించి ఉన్న ఆ యొక్క పర్వతాల యొక్క ముఖ ద్వారాలు, ముకుడే అంటే ముందుగా కనిపించేవన్నమాట. ఆ యొక్క పర్వతాలు ఇలా కనిపిస్తాయి కదా, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి పర్వతాలు. ఈ యొక్క పర్వతాల యొక్క ఆ ముఖాలు, ముకుడే అంటే ఆ యొక్క ఆగే కా పోర్షన్ జో భీ హై, ముందటి భాగం అన్నమాట. ముకుడే గెహరానే లగే. గెహరానే లగే అంటే ఇక్కడ మసక బారుతున్నాయి అనమాట, బ్లర్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే చీకటి పడుతూ ఉంది కదా, సూర్యాస్తమయం అవుతూ ఉంది కదా. और देखते देखते बत्तियां टिमटिमाने लगे. చూస్తుండగానే వెంటనే లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి అన్నమాట. रिज पर की रौनक और माल की दुकानों की चमक के भी क्या कहने. रिज पर की रौनक, సో అక్కడ సిమ్లర్ రిజ్ అనే ప్లేస్ మీద ఉన్న రౌనక్ మీన్స్ అరేంజ్మెంట్ అనమాట. లైట్స్ యొక్క అరేంజ్మెంట్, ఆ యొక్క వెలుతురులు, ఆ యొక్క సుందరత అనమాట, ఆ యొక్క అందమైన అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది. और మాల్కి దుకాణంకి చమక్, అక్కడ దుకాణాలు ఉన్నాయి కదా, అక్కడ ఆ దుకాణాలు ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటి యొక్క చమక్ అనమాట, అంటే వాటి యొక్క బ్రైట్నెస్. క్యా కెహనే, వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్పగలం అన్నట్టు, అంటే అంత బాగున్నాయి అన్నమాట. స్కాండల్ పాయింట్ కి బీడ్ సే ఉబర్తా కోలాహల్. స్కాండల్ పాయింట్ అనే ఒక పాయింట్ ఉంది, అక్కడి నుంచి ఆ యొక్క జనాభా ఉన్నారు కదా, అక్కడ ఉన్న జనాల యొక్క సందడి అనమాట. కోలాహల్ అంటే సందడి, వస్తున్న సందడి, ఇవన్నీ చాలా తనకి గుర్తొస్తున్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఆ యొక్క సూర్యాస్తమయం గురించి. మరియు అక్కడ రిజ్ అనే ప్లేస్ ఉంది, సిమ్లా రిజ్ ఉన్నది, అక్కడ స్కాండల్ పాయింట్ అక్కడ ఉన్న చూసారా లైటింగ్ ఎలా వస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనం ఆవిడ వర్ణిస్తూ ఉన్నారనమాట. सर्वर स्कैंडल पॉइंट के ठीक सामने उन दिनों एक दुकान हुआ करती थी. स्कैंडल पॉइंट की ఎదురుగా ఒక దుకాణం, ఒక షాప్ ఉండేదన్నమాట. जिसके शोरूम में शिमला कालका ट्रेन का मॉडल बना हुआ था. దాని యొక్క షోరూంలో షిమ్లా కాల్కా ట్రైన్ అనేది దాని యొక్క మోడల్ అనమాట, దాని యొక్క నమూనా అక్కడ చేయబడి ఉండిందనమాట. इसकी पटरियाँ उस पर खड़ी छोटे छोटे डिब्बों वाली ट्रेन. దాని యొక్క పట్రియా అంటే ట్రైన్ ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్ ఉంటుంది అదే అనమాట ట్రాక్. ఉస్ పర్ కడి చోటే చోటే డిబ్బే వాలి ట్రైన్, దాని మీద ఆ ట్రాక్ మీద ఉన్న చిన్న చిన్న బోగీలు ఉన్న ట్రైన్ అనమాట. ఏక్ ఓర్ లాల్టీన్కి చత్వాలి స్టేషన్, ఒకవైపు ఏమో ఎర్రని రూఫ్ కలిగిన स्टेशन అనమాట. और सामने सिग्नल देता खंबा थोड़ी थोड़ी दूर पर बनी सुरंगे. సో ఇంక మరియు ఎదురుగా సిగ్నల్ ఇవ్వటానికి ఖంబా అంటే సిగ్నల్ పోల్స్ అనమాట, సిగ్నల్ పోస్ట్ అనమాట, రెడ్ గ్రీన్ ఉంటాయి కదా అవన్నమాట. తోడి తోడి దూర్ పర్ బనీ సురంగే, మళ్ళీ కొంచెం కొంచెం దూరంలో తయారైన ఉన్న సొరంగాలు అనమాట. సొరంగం అంటే టనల్స్ కదా. సో అది పిछली सदी में तेज रफ्तार वाली गाड़ी वही थी. పోయిన శతాబ్దంలో ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట, ఫాస్టెస్ట్ మూవింగ్ ట్రైన్ అదే అనమాట. ఏంటిది? షిమ్లా కాల్కా ట్రైన్, అందుకే దాన్ని అక్కడ మోడల్ పెట్టారనమాట. కभी कभी
హవాయి జహాజ్ भी देखने को मिलते हैं కొన్నిసార్లు విమానం కూడా చూడటానికి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో విమానాలు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అప్పట్లో అయితే రేర్గా అనమాట, ఎప్పుడో ఒకసారి కనిపించేది అనమాట. ఢిల్లీ మే జబ్ భీ ఉన్కి ఆవాజ్ ఆతి, ఢిల్లీలో ఎప్పుడైనా దాని యొక్క శబ్దం వస్తే బచ్చే ఉన్హే దేఖ్నే బాహర్ దౌడతాయి, పిల్లలు దాన్ని చూడటానికి వాటిని చూడటానికి ఏంటంటే బయటికి పరిగెత్తారు. దీక్తా ఏక్ బారీ బర్కం పక్షి ఉడ్ జా రహా హై, ఎలాగ కనిపిస్తుంది అంటే ఒక పెద్ద హ్యూజ్ అనమాట. భారీ బడకం మీన్స్ హ్యూజ్, పెద్ద పక్షి కనుక ఎగురుతూ ఉంటే ఎలాగ ఉంటుందో అలాగా పంక్ ఫైలాకర్ అంటే రెక్కలు చాపి ఒక పెద్ద పక్షి కనుక పైన ఆకాశంలో ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట విమానం వెళ్తుంటే. యహ తెక్కో और वहाँ गायब, ఈ చూడు ఇటు చూడుతుందో అటు అది మాయమైపోయేది అనమాట, చూస్తుంటే మాయమైపోయేది అనమాట. ఉస్కి స్పీడ్ హీ ఇతని తేజ్ లగ్తి, దాని యొక్క స్పీడ్ అంతా వేగంగా ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా ఉంటుంది. हाँ, गाड़ी के मॉडल वाली दुकान के साथ एक और ऐसी दुकान थी जो मुझे कभी नहीं भूलती. गाड़ी ट्రైన్ యొక్క మోడల్ ఉన్న షాప్తో పాటు ఇంకొక షాప్ కూడా ఉండేది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. యహ్ వహ్ దుకాన్ థీ జహా మేరా పెహ్లా చస్మా బనాతా, అది ఏ దుకాణం అంటే నా యొక్క మొట్టమొదటి కళ్ళజోడు తయారు చేయించుకున్న దుకాణం. వహా ఆంఖోంకే డాక్టర్ అంగ్రేజ్ తే, అక్కడ ఉన్న కళ్ళ డాక్టరు ఆయన ఇంగ్లీష్ అతను అనమాట, అంటే బ్రిటిష్ అతను అనమాట. शुरू में చస్మా लगाना बड़ा अटपटा लगा, మొదట్లో చస్మా అంటే కళ్ళజోడు పెట్టుకోవటము పెద్దగా చాలా సమస్యాత్మకంగా అనిపించేది అనమాట, అంటే చాలా అసౌకర్యంగా అనిపించేది. అట్పట అంటే అసౌకర్యంగా, అన్కంఫర్టబుల్ అనమాట. छोटे बड़े मेरे चेहरे की ओर देखते और कहते आंखों में कुछ तकलीफ है, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నా వైపు చూడటం, నా మొహం వైపు చూడటం, అరే కళ్ళల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే కళ్ళజోడు పెట్టుకోవడం అనేది అప్పట్లో చాలా అరుదు అనమాట, చిన్నపిల్లలు కళ్ళజోడు పెట్టుకోవడం అనేది చాలా అరుదు అనమాట. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కళ్ళజోడులు పెట్టుకుంటానే ఉన్నారు, ఇప్పుడు చాలా సర్వసాధారణం, కానీ అప్పట్లో చాలా అరుదు అనమాట. ఈ ఉమ్రుమే ఏనక్, ఈ చిన్న వయసులో కళ్ళజోడా, दूध पिया करो, पाल तागू, मैं डॉक्टर साहिब का कहा दोहरा देती, कुछ देर पहनोगी तो ऐनक उतर जाएगी. मैं डॉक्टर साहिब का कहा दोहरा देती, డాక్టర్ సాబ్ అన్న ఆ యొక్క మాటలను నేను చెప్తాను, ఇప్పుడు తిరిగి చెప్తాను. ఏమంటారంటే కుచ్ దేర్ పహనోగితో, కొన్ని రోజులు పెట్టుకుంటే, కొంత సమయం పెట్టుకుంటే, తో ఏనక్ ఉతర్ జాయికి, ఆ కళ్ళజోడు ఇక దిగిపోతుంది, అవసరం లేదు అని చెప్పేసి అన్నారంట డాక్టర్ గారు. वैसे डॉक्टर साहिब ने पूरा आश्वासन दिया था, ఇలా అని చెప్పి డాక్టర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. లేకిన్ కానీ చస్మాతో అబ్ తక్ నహీ ఉతరా, కానీ చస్మా ఆ కళ్ళజోడు ఇప్పటివరకు కూడా కళ్ళ నుంచి దిగిపోలేదంట, అక్కడ పెట్టుకొనే ఉండాల్సి వస్తుంది. నంబర్ బస్ కమ్ హీ హోతా రహా, నంబర్ మాత్రం తగ్గుతూ ఉండింది. మే అప్నే ఆప్ ఇస్కి జిమ్మేవార్ హూ, నేనే దీనికి కారణం అనమాట, నేనే దీనికి బాధ్యురాలిని. జబ్ आप दिन की रोशनी को छोड़कर रात में टेबल लैंप के सामने काम करेंगी तो इसके अलावा और क्या होगा. మరి మీరు పొద్దున్న ఉండే వెలుతురులో కాకుండా దాన్ని వదిలేసి రాత్రిలో టేబుల్ ల్యాంప్ కింద పనులు చేస్తూ ఉంటే మరి ఇది కాకపోతే ఇంకేం అవుతుంది, కళ్ళజోడు కాకపోతే ఇంకేం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. అవును, जब पहली बार मैंने चश्मा लगाया तो मेरे एक चचेरा भाई ने मुझे छेड़ा. నేను
ఫస్ట్ టైం ఒకసారి కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు మా యొక్క కజిన్ బ్రదర్ ఒక అతను నన్ను చాలా అల్లరి చేసేవాడు అనమాట. చాలా చెడ అంటే ఆట పట్టించేవాడు అనమాట. ఏమని, దేకో దేకో కేసీ లగ్ రహీ హై, చూడండి ఎలాగుందో, ఎలా అనిపిస్తుందో చూడండి అని చెప్పేసి అనేవాడు అనమాట. ఆంక్ పర్ చస్మా లగాయా తాకి సూజే దూర్కి, కళ్ళకి చస్మా పెట్టుకుంది, కళ్ళజోడు పెట్టుకుంది ఎందుకంటే చాలా దూరం కనిపిస్తుంది అని. యా నహీ లడ్కీకో మాలూమ్ సూరత్ బని లంగూర్కి, కానీ ఈ విషయం అయితే తెలియదు కానీ ఆ అమ్మాయికి ఏమంటే సూరత్ బని లంగూర్కి, మొహం మాత్రం లంగూర్ కోతిలా తయారైందని. మే कीजी की मुझ पर यह क्यों दोहराया जा रहा है. मैं कीजी అంటే నేను చాలా ఇరిటేట్ అయ్యాను. కి ముझ पर क्यों यह क्यों दोहराया जा रहा है, ఎందుకంటే నా మీద ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే ఈ రకమైన రైమ్ ఎందుకు పాడుతున్నారు అని చెప్పేసి. పర్ షేర్ బురా నా లగా, కానీ ఈ రైమ్ షేర్ అంటే ఈ రైమ్ ఏదైతే ఉందో అది మాత్రం బాగానే ఉందన్నమాట, బాగుంది, అంత బాగా చెడ్డగా ఏమి లేదన్నమాట. జబ్ వహ చాయ్ పీకర్ చలే గయే తో మే अपने कमरे में जाकर आईने के सामने खड़ी हो गई. ఎప్పుడైతే అతను చాయ్ తాగడానికి వెళ్ళాడో నేను వెళ్ళి నా యొక్క గదిలో అద్దం ముందు నిలబడ్డాను. కై బార్ అప్నే కో దేకా, ఎన్నోసార్లు నన్ను నేను చూసుకున్నాను. ఐనకు ఉతారి, కళ్ళజోడు తీసేసి, ఫిర్ పేని మళ్ళీ పెట్టుకున్నాను, ఫిర్ ఉతారి మళ్ళీ తీసేసాను, దేక్తీ రహీ అలాగే చూస్తూ ఉండిపోయాను. సూరత్ బనీ లంగూర్కి, మొహం లంగూర్లా అయిందా, లంగూర్ కోతిలా అయిందా, నహి అలా ఏం కాదు, అరే అయినట్టే అనిపిస్తుంది అలాగా ఆవిడ చేస్తూ ఉన్నారనమాట. मैंने अपने छोटे भाई का टोपा उठाकर सिर पर रखा, నేను మా చిన్న తమ్ముడి టోపీ తీసుకొని తల మీద పెట్టుకున్నారు. కుచ్ అజీబ్ లగా, ఏదో కొంచెం విచిత్రంగా అనిపించింది. అచ్చా భీ ఔర్ మజాకీ భీ, మంచిగా అనిపించింది మరియు ఫన్నీగా కూడా అనిపించింది. తబ్ కీ బాత్ థీ, అబ్ తో చెహరే కే సాత్ గుల్ మిల్ గయా హై చస్మా. ఇదంతా అప్పటి విషయం కానీ ఇప్పుడైతే చెహరేకి సాత్ నా మొహంలో గుల్ మిల్ గయా హై చస్మా అంటే కలిసిపోయింది చస్మా అనమాట, అంటే విడదీయరానిదిగా అయిపోయిందనమాట. जब कभी उतरा हुआ होता है तो चेहरा काली लगने लगता है. ఎప్పుడైనా తీసేసినట్లయితే చస్మా అనమాట, కళ్ళజోడు తీసేసినట్లయితే మొహం అంతా ఖాళీగా ఏదో పోయినట్లుగా అనిపించేది. యాద్ ఆ గయా వహ్ టోపా, ఆ యొక్క టోపీ గుర్తొచ్చింది. ఖాళీ ఫ్రేమ్ కా చస్మా, ఆ యొక్క ఖాళీగా ఉన్న నల్లగా ఉన్న కళ్ళజోడు ఫ్రేమ్ అన్నమాట. और लंगूर की सूरत, लंगूर कोती मोहन अनమాట. हाँ, इन दिनों शिमला में मैं सिर पर टोपी लगाना पसंद करती हूँ. అవును, ఈ రోజుల్లో నేను షిమ్లాలో ఉంటూ తల మీద టోపీ పెట్టుకోవడం నాకు ఇష్టంగా ఉండింది. मैंने कई रंगों की जमा कर ली है, ఎన్నో రంగుల టోపీలు కలెక్ట్ చేశాను. कहाँ दुपट्टे का ओढ़ना और कहाँ सहल सुबीते वाली हिमाचली टोपियाँ. कहाँ दुपट्टे का ओढ़ना, దుపట్టా మీన్స్ షాల్ అనమాట, షాల్వా అంటారు కదా, షాల్వా ఎక్కడ కప్పుకోవాలి. और कहाँ सहज మరియు ఎక్కడ సహజ్ అంటే సింపుల్,
సాధారణంగా అంటే చూడటానికి సాధారణంగా అనిపిస్తుంది. సెహల్ ఈజీ అనమాట, సులభమైన. సుబీతే వాలి అంటే గుడ్ లుకింగ్, చాలా అందమైన. హిమాచలీ టోపియా, హిమాచల్ యొక్క టోపీలు ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ టోపీ కానీ ఇవన్నీ దుపట్టా కానీ అంటే షాల్ కానీ ఇవన్నీ వేసుకోవడం అనేది ఇంకెక్కడ అన్నట్టుగా తను మాట్లాడుతున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బచ్పన్ అనమాట. బై కృష్ణ సోపతి. థ్యాంక్ యూ.